స్వాగతం. ఈరోజు మనం ఆ వ్యక్తిగత ఆర్థిక రంగంలో చాలా పాపులర్ అయిన ఒక పుస్తకం గురించి, అంటే రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. అవును. అయితే మనం నేరుగా పుస్తకాన్ని కాదు, దానిపై వచ్చిన ఒక డీటెయిల్డ్ రివ్యూ, అంటే ఒక సమీక్షను ఆధారంగా చేసుకుని ఈ విశ్లేషణ చేస్తున్నాం. కరెక్ట్. ఆ సమీక్షే మన గైడ్ అన్నమాట. మన ముందున్న ఈ సమీక్ష పుస్తకంలో ఉన్న ముఖ్యమైన విషయాలు, దాని బలాలు, ఇంకా కొన్ని లోపాలను కూడా విడమర్చి చెప్తోంది. అవును. మన లక్ష్యమేంటంటే ఈ సమీక్ష ద్వారా డబ్బు, సంపద విషయంలో మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఈ పుస్తకమేం చెప్తుందో అర్థం చేసుకోవడం. మంచి పాయింట్. ఎందుకంటే ఇది ఎక్కువగా మైండ్ సెట్ గురించే మాట్లాడుతుంది కదా. ఖచ్చితంగా. మొదట్లోనే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సమీక్ష కూడా బాగా హైలైట్ చేసిన అంశం కియోసాకి జీవితంలో ఇద్దరు తండ్రులు, ఒకరు పేద నాన్న, ఇంకొకరు ధనిక నాన్న. అవును. వాళ్ళిద్దరి ఆర్థిక ఫిలాసఫీలు పూర్తిగా ఆపోజిట్. అదే పుస్తకానికి మెయిన్ పాయింట్ అని సమీక్ష చెప్తోంది. దీని గురించి కొంచెం వివరంగా చూద్దామా? తప్పకుండా. సరే, సమీక్ష ప్రకారం ఈ ఇద్దరు తండ్రుల మధ్య ఉన్న తేడానే ఆ పుస్తకం యొక్క కోర్ ఐడియా. అవును. పేదనాన్న అంటే కియోసాకి సొంత తండ్రి, బాగా చదువుకున్నారు, ప్రభుత్వ ఉద్యోగి, చాలా కష్టపడి పనిచేసే టైపు. కాని డబ్బు విషయంలో చాలా ట్రెడిషనల్. అంటే మంచి చదువు, సెక్యూర్డ్ జాబ్, ఇదే దారి అని నమ్మేవారు. సరిగ్గా అదే. మరోవైపు ధనిక నాన్న, ఈయన కియోసాకి ఫ్రెండ్ వాళ్ల నాన్న, పెద్దగా చదువుకోలేదు, చదువుకోకపోయినా అయినా సరే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ కూడా. ఫైనాన్షియల్ లిటరసీ, ఆంటర్ప్రెన్యూర్షిప్, రిస్క్ తీసుకోవడం, డబ్బుతో డబ్బు సంపాదించడం, ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టారని సమీక్ష వివరిస్తోంది. అవునవును. ఈ తేడాను సమీక్ష చాలా బలంగా హైలైట్ చేసింది. ఇది కేవలం ఏంటంటే వేర్వేరు ఫైనాన్షియల్ అడ్వైజ్ల మధ్య కంపారిజన్ కాదు. కాదు. అసలు డబ్బును, సంపదను ఎలా చూడాలి అనే రెండు పూర్తి భిన్నమైన మైండ్ సెట్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ అన్నమాట. సమీక్ష అదే చెప్తోంది. అంటే డబ్బు సంపాదించే టెక్నిక్స్ కంటే ముందు డబ్బు పట్ల మన యాటిట్యూడ్ మారాలి అని పుస్తకం గట్టిగా చెప్తున్నట్లు సమీక్ష పేర్కొంది. అందుకే దీన్ని ఆలోచనా విధానాన్ని మార్చే కథనం అని, మైండ్ సెట్ షిఫ్టింగ్ నెరేటివ్ అని సమీక్ష అంది. ఓకే. అంటే ఇది టెక్నికల్ గైడ్ కంటే ముందు ఒక ఫిలసాఫికల్ షిఫ్ట్ గురించి అన్నమాట. సరే, ఈ మైండ్ సెట్ షిఫ్ట్లో భాగంగా సమీక్ష అనలైజ్ చేసిన మొదటి కీ లెసన్ ఏంటి? ఆస్తులు వర్సెస్ అప్పులు. చాలా బేసిక్గా అనిపిస్తుంది కదా. బేసిక్ అయినా దీనిపై క్లారిటీ చాలా చాలా ముఖ్యం. సమీక్ష ఈ కాన్సెప్ట్ను చాలా క్లియర్గా డిఫైన్ చేసింది. ఆస్తులు అంటే సింపుల్గా మన జేబులోకి డబ్బును తెచ్చేవి. ఉదాహరణకు అద్దె వచ్చే ఇల్లు లేదా ప్రాపర్టీ, మనం ఓన్ చేసుకున్న బిజినెస్లు, డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్, బాండ్స్, అలాంటివి. రైట్. మరి అప్పులు అంటే మన జేబులోంచి డబ్బును బయటకు తీసుకెళ్లేవి. అంటే మనం వాడే కారు, దాని వాల్యూ తగ్గుతుంది, మెయింటెనెన్స్ ఖర్చులుంటాయి. అవును. క్రెడిట్ కార్డ్ అప్పులు, పర్సనల్ లోన్స్. ఇక్కడ సమీక్ష ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది. చాలామంది, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్లు, అప్పులను కూడా ఆస్తులుగా అనుకునే ప్రమాదముంది. అంటే ఎలా? ఉదాహరణకు పెద్ద లోన్తో కొన్న సొంత ఇల్లు, దాన్ని గొప్ప ఆస్తి అనుకుంటాం. కానీ దానిపై కట్టే వడ్డీ, ట్యాక్సులు, మెయింటెనెన్స్ ఖర్చులు చూస్తే అది డబ్బు తేకపోగా మన దగ్గర్నుంచి తీసుకెళ్తూ ఉండొచ్చు. ఓహో, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. అంటే మనం దేన్ని ఆస్తి అనుకుంటున్నామో అది నిజంగా డబ్బు తెచ్చిపెడుతోందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ధనవంతులు ఆస్తులను కూడబెట్టడంపై ఫోకస్ చేస్తారని, మిగతా వాళ్లు లైఫ్ స్టైల్ కోసం అప్పులు కొంటారని సమీక్ష అనలైజ్ చేసింది. ఈ తేడాని అర్థం చేసుకోవడమే ఫినాన్షియల్ ఫ్రీడమ్కి ఫస్ట్ స్టెప్ అని సమీక్ష చెప్తోంది. అవును, చాలా క్లియర్గా ఉంది. పుస్తకం వాదిస్తున్నట్లు సమీక్ష చెప్పింది. ఇది నేరుగా రెండో కీ లెసన్కి తీసుకెళ్తుంది. అదే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, ఆర్థిక విద్య. దీని గురించి సమీక్ష ఏం చెప్తోంది? మన స్కూల్స్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండదు అని మనం తరచూ వింటూ ఉంటాం కదా. అవును, అదే పాయింట్ని సమీక్ష కూడా మెన్షన్ చేసింది. ట్రెడిషనల్ స్కూలింగ్ మనకు ఏదో ఒక జాబ్ సంపాదించడానికి హెల్ప్ చేస్తుంది, కానీ డబ్బు ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలి, ఎలా పెంచుకోవాలి, ఇలాంటివి నేర్పడంలో ఫెయిల్ అవుతుందని పుస్తకం అంటున్నట్లు సమీక్ష వివరిస్తుంది. అంటే అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, మార్కెట్స్, ట్యాక్స్ లాస్, ఇలాంటి వాటి గురించి కనీసం బేసిక్ అండర్స్టాండింగ్ ఉండటం
వెల్త్ క్రియేషన్కి చాలా అవసరమని పుస్తకం గట్టిగా చెప్తోంది. ఓకే, అంటే బాగా చదువుకుని మంచి శాలరీ తెచ్చుకున్నా సరే ఈ ఫైనాన్షియల్ లిటరసీ లేకపోతే ఆర్థికంగా ఎదగడం కష్టమంటోందన్నమాట ఈ పుస్తకం ప్రకారం. సరిగ్గా అంతే. దీన్ని కొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే ఫైనాన్షియల్ లిటరసీ అంటే కేవలం లెక్కలు తెలియడం కాదు. అది మన ఫైనాన్షియల్ ఫ్యూచర్పై మనకు కంట్రోల్ ఇస్తుంది. కంట్రోల్. అవును. ఇన్ఫర్మేషన్తో డెసిషన్స్ తీసుకోవడానికి, అవకాశాలను గుర్తించడానికి, రిస్కులను మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ స్కిల్ లేకపోతే మనం ఎప్పుడూ ఇతరుల సలహాలపై ఆధారపడాల్సి వస్తుంది, లేదా తెలియకుండా తప్పులు చేసే ప్రమాదముంది అని సమీక్ష ఎత్తి చూపింది. నిజమే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇప్పుడు మూడో కీ లెసన్కి వెళ్దాం. ఇది చాలామందికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. డబ్బు కోసం పని చేయొద్దు, డబ్బును మీకోసం పని చేయించండి. వినడానికి భలే ఉంది గాని ప్రాక్టికల్గా సమీక్ష దీన్నే అలా విశ్లేషించింది. ఇది పుస్తకంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజెస్గా సమీక్ష గుర్తించింది. చాలామంది, అంటే దాదాపు అందరం, మన టైంని, ఎఫర్ట్ని అమ్మి శాలరీ రూపంలో డబ్బు సంపాదిస్తాం. దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పనిచేస్తేనే డబ్బొస్తుంది. ఎస్, పని ఆపేస్తే ఆదాయం ఆగిపోతుంది. దీనికి బదులుగా మనం పని చేయనప్పుడు కూడా డబ్బు వచ్చే మార్గాలపై ఫోకస్ పెట్టాలని పుస్తకం చెప్తోంది. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు, నిష్క్రియాత్మక ఆదాయం. ప్యాసివ్ ఇన్కమ్ ఉదాహరణకు సమీక్ష ప్రకారం రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే రెంట్స్, స్టాక్స్ నుంచి వచ్చే డివిడెండ్స్, మనం రాసిన పుస్తకాలపై వచ్చే రాయల్టీలు, లేదా మనం స్టార్ట్ చేసి వేరేవాళ్లు నడిపే బిజినెస్ల నుంచి వచ్చే ప్రాఫిట్స్, ఇలాంటివి. ఓకే, ఇలాంటి సోర్సెస్ క్రియేట్ చేసుకుంటే అప్పుడు డబ్బు మనకోసం పనిచేయడం మొదలుపెడుతోంది. మనం కేవలం శాలరీ మీద డిపెండ్ అవ్వాల్సిన పని తగ్గుతోంది. ఈ మార్పు ఆంట్రప్రెన్యూర్షిప్తో ముడిపడి ఉందని కూడా సమీక్ష నొక్కి చెప్పింది. అంటే సొంతంగా ఇన్కమిచ్చే సిస్టమ్స్ బిల్డ్ చేయడం. అయితే ఇలాంటి సిస్టమ్స్ బిల్డ్ చేయాలంటే రిస్క్ తీసుకోవాలి కదా. ఇది మనల్ని నాలుగో కీ లెసన్కి తీసుకెళ్తోంది. ఆంట్రప్రెన్యూర్షిప్ మరియు రిస్క్ టేకింగ్. జాబ్ సెక్యూరిటీని వదులుకోవడమంటే చాలామందికి కష్టమే. నిజమే, జాబ్ సెక్యూరిటీ అనేది ఒక కంఫర్ట్ జోన్. కానీ అది మన ఫైనాన్షియల్ గ్రోత్ని లిమిట్ చేస్తుందని పుస్తకం ఆర్గ్యూ చేస్తున్నట్లు సమీక్ష వివరిస్తోంది. బిజినెసెస్ స్టార్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, వీటిలో రిస్క్ ఉంటుంది, ఒప్పుకుందాం. కానీ ఇక్కడ పుస్తకం చెప్పేది గుడ్డిగా దూకేయమని కాదు, క్యాల్క్యులేటెడ్ రిస్క్స్ తీసుకోమని. ఆహా, క్యాల్క్యులేటెడ్, లెక్కించిన నష్టాలు. ఈ పదం ముఖ్యం. అంటే ఏంటి? సమీక్ష దీన్ని ఎలా చెప్పింది? అంటే పూర్తిగా రీసెర్చ్ చెయ్యకుండా, అంచనా వెయ్యకుండా రిస్క్ చెయ్యకూడదు. ఒక బిజినెస్ ఐడియా లేదా ఇన్వెస్ట్మెంట్ గురించి బాగా తెలుసుకోవడం, లాభ నష్టాలను బేరీజు వేసుకోవడం, ఒకవేళ నష్టం వస్తే దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ క్యాల్క్యులేటెడ్ రిస్క్ కిందకొస్తాయి. ఓకే, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలంటే ఇలాంటి థాట్ఫుల్ రిస్క్స్ తీసుకోవడానికి రెడీగా ఉండాలనేది పుస్తకం మెసేజ్ అని సమీక్ష చెప్తోంది. అయితే ఈ క్యాల్క్యులేటెడ్ అనే కాన్సెప్ట్ని పుస్తకం ఎంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనే దానిపై సమీక్షలో కొంచెం డౌట్ ఉంది. అది మనం వీక్నెసెస్ గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ టచ్ చేద్దాం. తప్పకుండా. ఇప్పుడు ఐదవది, బహుశా అన్నిటికంటే ముఖ్యమైన పాఠం, ఆలోచన విధానంలో మార్పు, మైండ్సెట్ షిఫ్ట్. ఇది అన్నిటికీ బేస్లాగా అనిపిస్తోంది. అవును, సమీక్ష కూడా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. డబ్బు సంపాదించడం అనేది కేవలం టెక్నికల్ స్కిల్స్ విషయం కాదు, అది మన ఆలోచనల మీద, మన బిలీఫ్స్ మీద ఆధారపడి ఉంటుందని పుస్తకం గట్టిగా చెప్తోంది. దీనికి సమీక్షలో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, నేను ఇది కొనలేను అనడానికి బదులు. ఎగ్జాక్ట్లీ అదే, నేను దీనిని కొనలేను అని చెప్పడమంటే మనల్ని మనం లిమిట్ చేసుకోవడమే. అదొక ఫుల్ స్టాప్, ఆలోచన అక్కడితో ఆగిపోతుంది. అవును. దానికి బదులుగా నేను దీనిని ఎలా కొనగలను అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే అప్పుడు మన బ్రెయిన్ సొల్యూషన్స్ వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఆహా, ఇది క్రియేటివిటీని పెంచుతుంది, కొత్త దారులు చూపిస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది. ఈ చిన్న మార్పు ఫినాన్షియల్గా ఎదగడానికి పెద్ద డోర్స్ ఓపెన్ చేస్తుందని సమీక్ష అనలైజ్ చేసింది. వావ్, అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్గా కాకుండా సాల్వ్ చేయాల్సిన పజిల్స్గా చూడటం అన్నమాట. సరిగ్గా అంతే. ఈ 5 పాఠాలు పుస్తకం యొక్క మెయిన్ మెసేజ్ని బాగా చెప్తున్నాయి. సరే, మరి సమీక్ష ఈ పుస్తకం యొక్క స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ గురించి ఏం చెప్పింది? ముందుగా బలాలు చూద్దాం. సమీక్ష కొన్ని ముఖ్యమైన బలాలను గుర్తించింది. ఫస్ట్ది పుస్తకం యొక్క సింపుల్ స్టోరీ టెల్లింగ్ స్టైల్. కియోసాకి తన 2 తండ్రుల కథల ద్వారా
కొంచెం కాంప్లెక్స్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ని కూడా ఈజీగా అర్థమయ్యేలా చెప్పారని సమీక్షకుడు మెచ్చుకున్నారు. అది చదివే వాళ్ళని బాగా ఎంగేజ్ చేస్తుంది. అంటే డ్రైగా కాకుండా కథలా ఉండటం ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. ఇంకేం బలాలు చెప్పింది సమీక్ష? రెండోది, ఇది ఆలోచన విధానంలో మార్పు తీసుకురాగల పొటెన్షియల్, మైండ్సెట్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్. డబ్బు, సంపద, రిస్క్ వీటి గురించి మనం అప్పటిదాకా నమ్మిన వాటిని ఇది ఛాలెంజ్ చేస్తుంది, కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. ఓకే. మూడవది, పర్సనల్ ఫైనాన్స్ టాపిక్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అంటే బిగినర్స్కి ఇది చాలా మంచి పుస్తకం. బేసిక్ కాన్సెప్ట్స్ పరిచయం చేయటానికి ఇది గుడ్ స్టార్టింగ్ పాయింట్. నాలుగవది, దీనికి యూనివర్సల్ అపీల్ ఉంది, అంటే ఏ దేశం, కల్చర్, జాబ్ బ్యాక్గ్రౌండ్ వాళ్లకైనా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమీక్ష చెప్పింది. బాగానే ఉన్నాయి. మరి కాయిన్కి రెండో సైడ్ చూడాలి కదా. సమీక్ష ఈ పుస్తకంలో ఏవైనా వీక్నెసెస్ లేదా లిమిటేషన్స్ చెప్పిందా? చెప్పింది. సమీక్ష బ్యాలెన్స్డ్గా ఉంది. కొన్ని వీక్నెసెస్ని కూడా క్లియర్గా చెప్పింది. మొదటిది, ప్రాక్టికల్ యాక్షనబుల్ డీటెయిల్స్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ డీటెయిల్స్. అంటే పుస్తకం ఏవి చేయాలో చెప్తుంది. ఉదాహరణకు, ఆస్తులు కొనండి, బిజినెస్ స్టార్ట్ చేయండి అని. కానీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇవ్వడంలో కొంచెం వెనుకబడిందని సమీక్ష అభిప్రాయపడింది. ఇది ఇంపార్టెంట్ పాయింటే. ఇందాక మనం క్యాల్కులేటెడ్ రిస్క్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పింది ఇదేనా? అవును. అలాంటి చోట్ల ఎలా అనేదానికి ఆన్సర్ కొంచెం తక్కువగా ఉంటుందని సమీక్ష ఫీల్ అయింది. ఇక రెండో వీక్నెస్, కొన్ని పాఠాలు, ఐడియాలు రిపిటేటివ్గా అనిపించడం. మెయిన్ మెసేజ్లను మళ్లీ మళ్లీ చెప్పడం వల్ల కొన్నిసార్లు చదవడం కొంచెం బోరింగ్గా అనిపించొచ్చు అని సమీక్షకుడు అన్నారు. మూడవది, కొన్నిసార్లు ఇది కొంచెం ఐడియలిస్టిక్గా లేదా ఓవర్ సింప్లిఫై చేసినట్లు అనిపిస్తుంది. అంటే పుస్తకంలో చెప్పినవన్నీ అందరి సిచ్యువేషన్స్కి, అందరి రిస్క్ టాలరెన్స్కి సెట్ కాకపోవచ్చు. అందరూ ఈజీగా బిజినెస్లు పెట్టలేరు, లేదా ఇన్వెస్ట్మెంట్స్లో సక్సెస్ కాలేరు కదా. ఆ రియాలిటీస్ని పుస్తకం కొన్నిసార్లు తక్కువ చేసి చూపిస్తుందని సమీక్ష ఫీల్ అయింది. అంటే ఇది ఇన్స్పైర్ చేస్తోంది, కానీ ప్రాక్టికల్గా ఛాలెంజెస్ ఉంటాయని మనం గుర్తుంచుకోవాలని సమీక్ష హెచ్చరిస్తోందన్నమాట. ఈ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అనాలిసిస్ చూస్తుంటే సమీక్ష చాలా ఫెయిర్గా ఉన్నట్టుంది. అవును. కేవలం పొగడ్తలు లేదా విమర్శలు కాకుండా రెండింటినీ కన్సిడర్ చేసి రీడర్స్ దేన్ని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చో, దేన్ని చెయ్యకూడదో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఈ అనాలిసిస్ బేస్ చేసుకుని ఈ పుస్తకం ఎవరికి బాగా సూట్ అవుతుందని సమీక్ష సజెస్ట్ చేస్తోంది? మెయిన్గా 3 కేటగిరీల వాళ్లకి ఇది హెల్ప్ఫుల్ అని సమీక్ష చెప్తోంది. మొదటిది, పర్సనల్ ఫైనాన్స్ వరల్డ్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్న బిగినర్స్. ఓకే. రెండవది, పేచెక్ టు పేచెక్ సైకిల్, అంటే జీతం నుండి జీతం వరకు బతికే లైఫ్ నుంచి బయటపడాలని చూస్తున్న స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్. రైట్. మూడవది, ఆంట్రప్రెనర్షిప్, వెల్త్ బిల్డింగ్, ప్యాసివ్ ఇన్కమ్ ఇలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు. ఓకే. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు ఫస్ట్ స్టెప్ వెయ్యాలనుకునే వాళ్లకి, లేదా ఆ డైరెక్షన్లో ఆలోచించే వాళ్లకి ఇది మంచి మోటివేషన్ ఇస్తుందని సమీక్ష అనుకుంటోందన్నమాట. సరిగ్గా అదే. సమీక్ష ఇచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్ చూస్తే ఇది హౌ టు బుక్ అంటే వై టు బుక్ అని క్లియర్ అవుతుంది. వై టు, ఎందుకు చెయ్యాలో చెప్పేది. అవును. దీని అసలు వాల్యూ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఇవ్వటంలో లేదు. దానికంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి, డబ్బు గురించి మన మైండ్ సెట్ని మార్చుకోవలసిన అవసరాన్ని చెప్పడంలో ఉందని సమీక్ష నొక్కి చెప్పింది. అందుకే ప్రాక్టికల్ డీటెయిల్స్ తక్కువున్నా సరే ఆలోచనలను రేకెత్తించే పవర్కిగాను సమీక్ష దీనికి 8/10 రేటింగ్ ఇచ్చింది. మనం ఈ డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు మన గోల్ కూడా అదే కదా, పుస్తకం సజెస్ట్ చేసే మైండ్ సెట్ షిఫ్ట్ని అర్థం చేసుకోవడం. సమీక్ష ప్రకారం చూస్తే ఆ మార్పు తీసుకురావడమే ఈ పుస్తకం యొక్క మెయిన్ పర్పస్, స్ట్రెంగ్త్ అనిపిస్తోంది. తెలిసిన కీ టేక్అవే ఏంటి? ఫైనాన్షియల్ లిటరసీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అప్పులకు బదులు ఇన్కమ్ ఇచ్చే ఆస్తులను బిల్డ్ చేయడంపై ఫోకస్ పెట్టడం, మరియు ముఖ్యంగా ధనిక నాన్న మైండ్ సెట్లో చెప్పినట్లు వెల్త్ క్రియేషన్ పట్ల ప్రోయాక్టివ్గా, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్తో ఉండడం, ఇవే మెయిన్ పాయింట్స్. ఇచ్చిన సమీక్ష ఆధారంగా ఒక ఫైనల్ థాట్ చెప్పాలంటే, ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసే వాళ్లకి లేదా కొత్త డైరెక్షన్లో ఆలోచించాలనుకునే వాళ్లకి ఈ పుస్తకం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్, ముఖ్యంగా మెంటల్ ఫౌండేషన్ వేస్తుందని సమీక్ష సూచిస్తోంది. ఇది ఎందుకు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. రైట్. అయితే ఈ ఫౌండేషనల్ మైండ్ సెట్ని యాక్సెప్ట్ చేశాక అసలు పని మొదలవుతుంది. అదే ఎలా అనేదానికి ఆన్సర్స్ వెతకడం. అంటే స్పెసిఫిక్ నాలెడ్జ్ సంపాదించడం, స్కిల్స్ పెంచుకోవడం, ప్రాక్టికల్ స్ట్రాటజీస్ నేర్చుకొని వాటిని వాళ్ల సిచ్యువేషన్కి తగ్గట్టు అప్లై చేయడం.
ఈ పుస్తకం ఆ నెక్స్ట్ స్టెప్కి కావలసిన మోటివేషన్ని, మార్పుకు కావలసిన మెంటల్ రెడీనెస్ని ఇస్తుందని సమీక్ష యొక్క సారాంశం. ఇది మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ఆలోచనకు తీసుకొస్తుంది. సమీక్ష ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ పేద నాన్నదారికి, ప్రాక్టికల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ధనిక నాన్నదారికి మధ్య డిఫరెన్స్ని హైలైట్ చేసింది. అదే టైంలో పుస్తకం స్పెసిఫిక్ హౌ టు డీటెయిల్స్ కంటే మైండ్ సెట్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుందని కూడా సమీక్ష ఒప్పుకుంది. అవును. అలాంటప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఫైనాన్షియల్ లిటరసీ మీద అంతగా ఫోకస్ పెట్టని ఈ రోజుల్లో జనాలు ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేసుకోవచ్చు? రిచ్ డాడ్ పూర్ డాడ్ లాంటి పుస్తకాలు ఇచ్చే మైండ్ సెట్ షిఫ్ట్ తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్స్ పెంచుకోవడానికి నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఈ క్వశ్చన్ మీద శ్రోతలు ఆలోచించవచ్చు.